ఈ సిస్టంలో అంటే ఈ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. ఈ కనిపించే ప్రోగ్రాంలు కూడా ఒక్కొక్క సెట్ లేదా కేటగిరీ వైజ్గా కనిపిస్తాయి. ఈ పాయింటర్ మీద క్లిక్ చేసినా లేదు ఈ బ్లాక్ యారో ఉన్నది అంటే దానిపైన అలా మీరు కర్సర్ అట్లా పెడితే చాలు 1 సెకండ్ ఆటోమేటిక్గా దీనిలో ఉన్న ప్రోగ్రామ్స్ పాపప్ వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ప్రోగ్రామ్స్ గురించి మొత్తం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ ది ప్రోగ్రామ్స్, వాట్ ఆర్ ది డిఫాల్ట్ ప్రోగ్రామ్స్. విండోస్తో పాటు వచ్చేది కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ తర్వాత మనకు అవసరార్థం కొన్ని ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. హౌ టు ఇన్స్టాల్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ప్రోగ్రామ్స్ వేరొక కంప్యూటర్లో కనిపిస్తున్న ప్రోగ్రామ్స్ ఐడెంటికల్గా ఉండాల్సిన అవసరం లేదు, అంటే ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా అవసరార్థం నేను కొన్ని ప్రోగ్రామ్స్ లోడ్ చేసుకుంటాను, వేరొక కంప్యూటర్ ఆపరేట్ చేసే ఆ కంప్యూటర్ వ్యక్తి కొన్ని ప్రోగ్రామ్స్ లోడ్ చేసుకుంటాడు. సో అందరి కంప్యూటర్లో సేమ్ ప్రోగ్రామ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. నౌ లిటిల్ బిట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్టార్ట్ బటన్ చూసారు కదా, స్టార్ట్ నొక్కగానే ఇలా వస్తుంది ప్రోగ్రామ్స్. మిగతా ఈ కేటగిరీ పైన ఉన్నది దాని తర్వాత చూద్దాం. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, తర్వాత ఎక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఈ బయటికి వచ్చి కర్సర్ని బయటికి తీసుకొచ్చి ఎక్కడ క్లిక్ చేసినా ఎంటైర్ స్టార్ట్ బటన్లో కొలాప్స్ అవుతుంది, అంటే వెళ్ళిపోతుంది. క్లిక్ చేయడం ప్రోగ్రామ్స్లో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ని ఎన్నుకుంటారు, క్లిక్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, అది తర్వాత విషయం. ఓకే, నౌ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుందని చెప్పాను. ఓకే, ప్రోగ్రామ్స్ అంటే ఏంటో లిటిల్ బిట్ చూద్దాం. కోర్స్ అయిపోయే సమయానికి ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ దేనికి ఉపయోగపడతాయి, కంప్లీట్ ఐడియా మీకు వస్తుంది. అంతేకాదు ఎక్స్టెన్సివ్గా విస్తృతమైనటువంటి నాలెడ్జ్ మీకు వస్తుంది. థర్డ్ పార్టీ ప్లగిన్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, ఎటువంటి ప్రోగ్రామ్స్ దేనికి ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ప్రోగ్రాంలోకి వెళ్ళారు. ప్రోగ్రాంలో చాలా ప్రోగ్రామ్స్ లోడ్ అయి ఉన్నాయి. డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి, థర్డ్ పార్టీ మనకు అవసరం కొద్దీ కొన్ని ఇన్స్టాల్ చేసుకుంటామని చెప్పాం. సరే, అసలు ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఎందుకు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఫోల్డర్ పెట్టాను. ఇక్కడ ఫోల్డర్ అంటే ఏంటో కూడా మీరు అవసరమైతే రాసి పెట్టుకోండి నోట్స్లో. ఫోల్డర్ అంటే ఏంటి తర్వాత కమింగ్ లెసన్స్లో వస్తుంది అది. ఓకే, దీంట్లో ప్రోగ్రామ్స్ అండ్ పర్పస్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అసలు ప్రోగ్రామ్ అంటే ఏమిటి అనేది. ఇప్పుడు మీకు ఇంట్లో వెహికల్స్ ఉంటాయి. కారు ఒక పర్పస్కి ఉపయోగిస్తారు, ట్రాక్టర్ ఒక పర్పస్కి ఉపయోగిస్తారు, ఓకే, బైక్ ఒక పర్పస్కి ఉపయోగిస్తారు. దేని పర్పస్ అదే కదా. బట్టలు వేసుకున్నా ఒక్కొక్క నైట్ ఒకటి వేసుకుంటాం, పగలు ఒకటి వేసుకుంటాం, ఇలా డిఫరెంట్ అకేషన్ బట్టి వేసుకుంటాం. దేని పర్పస్ దానికే ఉంటుంది. అలాగే ఈ ప్రోగ్రామ్స్ కూడా కంప్యూటర్కి సంబంధించినటువంటి పనులు మనం చేసేటప్పుడు ఆయా పనులకు సంబంధించి ఆయా ప్రోగ్రామ్స్ మాత్రమే వాడాలి. ఉదాహరణకి కంప్యూటర్లో మనకి ఏముంటాయి, డేటా ఉంటుంది. డేటా అని ఒక ముక్కలో చెప్పేస్తే చాలామందికి అర్థం కాదు. కంప్యూటర్ గురించి నాలెడ్జ్ లేని చాలామందికి అర్థం కాదు. డేటా అంటే సమాచారం, ఎనీ కైండ్ ఆఫ్ సమాచారం. ఇంకా అచ్చతెలుగులో చెప్పాలంటే కంప్యూటర్లో ఏముంటాయి, బొమ్మలు ఉంటాయి అంటే ఇమేజెస్, అలాగే పాటలు ఉంటాయి అంటే ఆడియో ఫైల్స్, అలాగే సినిమాలు ఉంటాయి అంటే ఆడియో అండ్ వీడియో ఫైల్స్. ఓకే, ఆ తర్వాత లెటర్ లాంటివి మనకు వచ్చే లెటర్లు, ఇంటికి వచ్చే లెటర్లు ఉంటాయి కదా, దాన్ని టెక్స్ట్ ఫైల్స్ అంటాం. ఓకేనా, ఇవి కాక కొన్ని రకాల డేటా అంటే మరికొన్ని రకాలు ఉండొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్న ప్రోగ్రామ్స్ గురించి కాబట్టి చాలామందికి తెలిసిన కంప్యూటర్లో ఏముంటాయంటే ఇవే, పాటలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, ఇంకా టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి. సో కామన్గా తెలిసిన విషయం కనుక వీటి గురించే చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ అనేది ఒక బాక్స్ లాంటిది, దాని గురించి తర్వాత చూద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 5 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనటం కంటే 5 రకాల సమాచారం ఉంది, 5 రకాల డేటా ఉంది, 5 రకాల ఫైల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటో చూద్దాం. ఇది పాట అంటే సౌండ్ ఫైల్, ఇది పిక్చర్ అంటే ఫోటో, ఇది లెటర్ లాంటి మనం టైప్ చేస్తాం కదా లెటరు, ఆ లెటర్ లాంటిది, ఇది ఇంటర్నెట్ కనెక్ట్ కావడానికి, ఇది
సినిమా. మీకు అర్థం కాదు ఇప్పుడు ఏది ఏంటి అనేది ఈజీగా కంప్యూటర్ గురించి టచ్ ఉన్న వాళ్ళకి చెప్పేయచ్చు. ఇవి ఏం ఫైల్స్, ఏ రకానికి చెందినటువంటి డేటా, ఏ రకానికి సంబంధించినటువంటి ఫైల్స్, ఇవన్నీ ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది ఒక ఇమేజ్, తెలుగులో చెప్పాలంటే ఒక ఫోటోని ఓపెన్ చేయాలి. ఇది ఓకే, ఇది ఫోటోనే, బట్ ఈ ఫోటోని ఓపెన్ చేసి చూపించాలి అంటే ఒక ప్రోగ్రామ్ కావాలి. ఎస్, ఇది ఒక సాంగ్, ఒక ఆడియో ఫైల్, ఒక సాంగ్ అది. బట్ ఆ సాంగ్ను మనకు వినిపించాలంటే ఒక ప్రోగ్రామ్ కావాలి. ఇది ఒక సినిమా, అంటే సినిమాలో ఒక సాంగ్, ఆ సాంగ్ మనకు కనిపించాలి ప్లస్ వినిపించాలి. వినిపించాలి అంటే ఒక ప్రోగ్రామ్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను, ఈ ఫోటోని ఓపెన్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేశాను, సాయిబాబా గారి ఫోటో ఓపెన్ అయింది. యాక్చువల్గా ఇదేంటి అంటే సాయిబాబా గారి ఫోటో, బట్ దీన్ని ఓపెన్ చేసింది ఏంటంటే విండోస్ పిక్చర్ అండ్ ఫ్యాక్స్ వ్యూవర్ అనే ప్రోగ్రామ్. ఇక్కడ కనిపిస్తుందా, విండోస్ పిక్చర్ అండ్ ఫ్యాక్స్ వ్యూవర్. వాటిని చూపిస్తుంది, ఫ్యాక్స్ని కానీ విండోస్ పిక్చర్స్ని కానీ చూపిస్తుంది. ఏది, విండోస్ పిక్చర్ అండ్ ఫ్యాక్స్ అనే ప్రోగ్రామ్ దేని చూపిస్తుంది, అక్కడున్న ఇమేజ్ని. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఒక సాంగ్, వీడియో సాంగ్ లేదా సినిమా అనుకోండి. ఆ ఫైల్ను ఓపెన్ చేసి చూపించేది ఏదో చూద్దాం. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అయింది. ఇది సినిమాలో ఒక సాంగ్, బట్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది అంటే చూడండి, ఇక్కడ మీడియా ప్లేయర్ క్లాసిక్ హోమ్ సినిమా. ఇది ప్రోగ్రామ్, మీడియా ప్లేయర్ అనేది ప్రోగ్రామ్. దేన్ని ఓపెన్ చేస్తుంది, ఒక సినిమాను ఓపెన్ చేస్తుంది. ఓకే, తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇదేంటి, సాంగ్. ఇది వీడియో అండ్ ఆడియో, అంటే సినిమా ప్లస్ కనిపిస్తుంది ప్లస్ వినిపిస్తుంది, అదే సినిమా. ఇక్కడ చూడండి, ఇది కనిపించడం ఏముండదు, ఓన్లీ వినిపించడమే, ఎందుకంటే ఇది ఓన్లీ సాంగ్, ఆడియో ఫైల్ ఇది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భక్తి గీతం ఇది, అది ఓపెన్ అయింది. ఓకే, బట్ ఓపెన్ చేసింది ఏంటిది, ఇక్కడ చూడండి, విండోస్ మీడియా ప్లేయర్, మీడియా, ఎనీ కైండ్ ఆఫ్ మీడియా ప్లేయర్ అనేది సాఫ్ట్వేర్. దేన్ని ఓపెన్ చేసింది, సాంగ్ను ఓపెన్ చేసింది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఉంది ఇక్కడ,